అమ్మా, యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. నా చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే తల్లి నీ అనుగ్రహం, లేనినాడివి కదులుతాయా? శక్తి క్షీణించిపోతే కదలవు కదా అమ్మా అని కదలికల యందు పరదేవతని చూడడం. ఆకలి వేస్తే అమ్మ బయటన్నీ చూస్తున్నాను, ఇందులో పదార్థం అయిపోయింది, పదార్థం వెయ్యరా అని ఆకలి రూపంలో చెప్తున్నావా అని యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుంది, ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుంది. సంతోషతరంగితస్య కామాక్షి, పరమ సంతోషంతో చెయ్యాలి, మనస్సు పొంగు రావాలి. పూజ చేస్తుంటే, పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి, అలా చేసిన వాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టన్నారు. అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు, వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది.